27వ రోజు మరియమ్మ మరియు దివ్య సప్రసాదము. మరియ తల్లి దివ్య బలి పూజలో దాగి ఉన్న పరమ రహస్యాలను తెలియజేస్తూ ఉంది. దివ్య సప్రసాదములో ఇమిడి ఉన్న క్రీస్తు ప్రభువుని కనుగొనడములో మన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంది. మరియమ్మ యేసు ప్రభువుని తన గర్భములో మోస్తూ ప్రతిరోజు ఆరాధించారు. మనము కూడా ప్రతి దివ్య బలి పూజలో మరియు దివ్య సప్రసాద ఆరాధనలో అదే చేయమని ఆహ్వానిస్తూ ఉన్నారు. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు మనం దివ్య సప్రసాదాన్ని లోకనినప్పుడు మన విశ్వాసం మరియ తల్లి విశ్వాసములాగున మారుతుందని తెలియజేశారు. జీవిత పాఠాలు: కేవలం కర్తవ్యముతో కాక ప్రేమతో దివ్య బలి పూజలో పాల్గొనాలి. ఆరాధన అంటే మరియమ్మ చేసిన విధముగా యేసు ప్రభుతో సమయం గడపటము. మరియమ్మ మనకు యేసు ప్రభువుని భక్తితో స్వీకరించడం నేర్పిస్తారు. ఈ వారం దివ్య సప్రసాద ఆరాధనలు తగినంత సమయాన్ని గడిపి ప్రార్థించండి. ప్రార్థన: అమ్మా మరియమ్మ, దివ్య సప్రసాదములో ఉన్న క్రీస్తుపై మా విశ్వాసాన్ని పెంపొందించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఉండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.